వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలి. వన్స్ మన యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యి మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినట్టయితే మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ వెరిఫై చేశారా లేదా అనేది ఏ విధంగా తెలుసుకోవాలి. ఇన్ కేస్ వెరిఫికేషన్లో ఏదైనా రీమార్క్స్ ఉంటే మనకి ఏ విధంగా తెలుస్తుంది. అండ్ ఒకవేళ రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని వస్తే మనం ఏ విధంగా వాటిని కరెక్షన్ చేసుకోవాలి. ఇలా ఈ యొక్క ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీ యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి, స్టేటస్లో ఉన్న ఈచ్ పాయింట్కి మీనింగ్ ఏంటి అనేది మనం ఇక్కడ డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ ఎడ్సెట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇప్పటివరకు మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ రిజిస్ట్రేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటని మేము డీటెయిల్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఆ వీడియో చూస్తూ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి ఎన్సీసీ కావచ్చు అండ్ స్పెషల్ కేటగిరీకి సంబంధించి డిఫరెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందని క్వైరీ చేస్తున్నారు. ఎన్సీసీ క్యాప్ పిహెచ్ స్పోర్ట్స్ యొక్క స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. అంటే రిమైనింగ్ క్యాండిడేట్స్ ఏ విధంగా అయితే మేము డీటెయిల్ వీడియో ఒక 45 మినిట్స్ వీడియో చేశాము. ఏ విధంగా అయితే ఆ 45 మినిట్స్ వీడియోలో ఉన్న స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఉంటుందో ఆ విధంగా మీరు కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అనేది మనకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. బట్ 12th నుంచి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంది. 12th 13th వచ్చేసి ఎన్సీసీకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. ఒకవేళ మీరు ఎన్సీసీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 12th and 13th రోజులో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా పిహెచ్ క్యాప్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 14th డేట్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ వచ్చేసి ఏంటంటే మనకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా నెక్స్ట్ సెషన్లో అయితే కండక్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఆల్రెడీ కంప్లీట్ వీడియో మేము డీటెయిల్ వీడియో చేసాము. ఆ వీడియో చూస్తూ మీకు సంబంధించి మీరు ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇక్కడైతే తెలుసుకుందాం. మన యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం అక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ లాగిన్ ఇయర్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ ఎంటర్ యువర్ హాల్ టికెట్ నెంబర్ అంటూ ర్యాంక్ అంటూ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఎడ్సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఎడ్సెట్లో మీకు ర్యాంక్ ఎంతైతే ఉంటుందో ఆ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇది మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని ఉంటేనే లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోకపోతే మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసాం. ఆ వీడియో చూస్తూ మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ప్రజెంట్ అయితే మాకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని మేము లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఎంటర్ పాస్వర్డ్ అనేది వస్తుంది. మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. కొంతమంది ఆస్పిరెంట్స్ ఏంటంటే మేము నెట్ సెంటర్లో రిజిస్టర్ చేసుకున్నాం, పాస్వర్డ్ తను ఏం పెట్టాడో మాకు తెలియదు, మా పాస్వర్డ్ ఏ విధంగా కనుక్కోవాలని కూడా క్వైరీ చేస్తారు. మీరు ఇక్కడ పర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి పాస్వర్డ్ అయితే సెండ్ చేయడం జరుగుతుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ని అండ్ అదే మెయిల్ ఐడిని మీరు వెరిఫై చేసుకుంటే నెట్ సెంటర్ అతను మీకు పాస్వర్డ్ ఏం పెట్టారు అనేది అయితే మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీరు పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ ఈ విధంగా మనకు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ట్యాబ్లో మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయ్యా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు. అండ్ వన్స్ మన డీటెయిల్స్ తోటి లాగిన్ అవ్వగానే మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న రోజైతే మన యొక్క స్టేటస్ అయితే ఈ విధంగా ఉంటుంది. జస్ట్ ఇక్కడ సబ్మిటెడ్ కాలంలో అయితే టిక్ మార్క్ రావడం జరుగుతుంది. మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న 2 days తర్వాత కానీ 3 days తర్వాత కానీ 4 days తర్వాత కానీ మన యొక్క స్టేటస్ అనేది వెరిఫై చేసుకున్నట్లయితే మనకు సంబంధించిన అప్డేట్ అయితే తెలుస్తుంది. దట్ ఈజ్ మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది మన యొక్క ఎడ్సెట్ కన్వీనర్ ఆఫీస్కి సంబంధించిన అథారిటీస్ ఓపెన్ చేసి వెరిఫై చేసినట్టయితే మనకు వెరిఫై కాలంలో టిక్ మార్క్ రావడం జరుగుతుంది. వెరిఫికేషన్ అంటే ఏంటి సార్ అని కూడా కొంతమంది అంటారు. మనం ఇప్పుడు ఎస్ఎస్సీ మేము అప్లోడ్ చేసాం, ఇంటర్ మేము అప్లోడ్ చేసాం, డిగ్రీ మేము అప్లోడ్ చేసాం, మన యొక్క బోనోఫైడ్స్ అప్లోడ్ చేసాం, క్యాస్ట్, ఇన్కమ్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అవి మీరు మీవే అప్లోడ్ చేశారా, వేరే వాళ్ళే అప్లోడ్ చేశారా, అండ్ వాటిలో మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, అండ్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్లో వచ్చేసి మీ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్ నేము వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్మీడియట్లో వచ్చేసి మీరు ఏ మెథడ్స్ తీసుకున్నారు, మీ యొక్క గ్రూప్ ఏంటి అనేది వెరిఫై చేస్తారు. అండ్ డిగ్రీలో వచ్చేసి మీ బీఏనా, బీకామా, బీఎస్సీనా, అండ్ దాంట్లో మీకు పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది అండ్ ఏ డేట్లో పాస్ అయ్యారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వెరిఫై చేస్తారు. అండ్ స్కూల్ బోనోఫైడ్స్లో వచ్చేసి మీరు తెలంగాణలోనే చదివారా, అదర్ స్టేట్లో చదివారా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. క్యాస్ట్లో మీ క్యాస్ట్ ఏంటి, ఇన్కమ్లో మీకు ఇన్కమ్ ఎలిజిబుల్ లేదా, ఈ థింగ్స్ అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఇలా వెరిఫికేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా మిస్రిప్రజెంటేషన్ సంబంధించి మీకు సంబంధించిన కాకుండా అదర్ థింగ్స్ కానీ అండ్ ఎక్స్పైరీ డేట్ ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇలాంటివి చూసినట్లయితే వాళ్ళు రీమార్క్స్ అయితే ఇస్తారు. రీఅప్లోడ్ యువర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటూ, రీఅప్లోడ్ యువర్ ఎస్ఎస్సీ అంటూ, రీఅప్లోడ్ యువర్ థింగ్స్ అంటూ మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నార్మల్గా అయితే మ్యాక్సిమం ఏ స్టూడెంట్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేయరు. కొన్ని రీజన్స్ వల్ల మీరు ఎలిజిబుల్ కాకపోతే తప్ప రిజెక్ట్ చేయరు. మ్యాక్సిమం స్టూడెంట్స్ని అయితే వెరిఫై చేసి యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ఇక్కడ వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ రావడం జరుగుతుంది. అండ్ వన్స్ మనకి వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ వచ్చినట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదన్నమాట మ్యాక్సిమం.
అండ్ ఈ విధంగా సో మన సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసిన తర్వాత సో మీ యాజ్ పర్ యువర్ సర్టిఫికేట్స్ ప్రకారం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టయితే అప్లోడ్ కూడా చేయడం జరుగుతుంది. వన్స్ మనకు అప్లోడ్ చేసినట్లయితే సో మీరు ఏ మెథడ్కి ఎలిజిబుల్ అవుతారు, సో మీరు ఏ మెథడ్ తీసుకోవచ్చు బీఎడ్లో, మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఇన్కమ్ లోయర్ ఉందా హయ్యర్ ఉందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అన్ని కన్వీనర్ ఆఫీస్ సార్ వాళ్ళు వెరిఫై చేసినట్లయితే సో మనకు కంప్లీట్ స్టేటస్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి సబ్మిట్ కాలంలో టిక్ మార్క్ ఉంటుంది, తర్వాత వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ ఉంటుంది, తర్వాత అప్లోడ్ కాలంలో కూడా టిక్ మార్క్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క డీటెయిల్స్ తోటి లాగిన్ అయ్యి వెరిఫై చేసుకున్నప్పుడు మీ స్టేటస్ కనుక డిస్ప్లే అయినట్లయితే సో మీకు వెరిఫికేషన్లో ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. మీ ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ని కన్వీనర్ సార్ వాళ్ళు వెరిఫై చేసినట్టయితే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కూడా కొన్ని రివ్యూస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లైక్ మీ క్యాస్ట్కి, ఇన్కమ్ సర్టిఫికేట్కి, మీరు అప్లోడ్ చేసిన డిగ్రీ సర్టిఫికేట్స్కి, సో వాటిని కూడా మనం అయితే ఒకసారి వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫికేషన్ స్టేటస్లో భాగంగా ఫస్ట్ మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఈ విధంగా మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్లో క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క జెండర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఈ థింగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఉందా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే నేమ్ కరెక్షన్, దట్ ఈస్ స్టూడెంట్ నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ సో మీరు కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు ఎడిట్ చేయడం జరుగుతుంది. సో రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే చేస్తాం. ఆ వీడియో చూస్తూ సో మీ యొక్క కరెక్షన్స్, ఎటువంటి కరెక్షన్స్ ఉన్న వాళ్ళకి మీరు రిక్వెస్ట్ అయితే చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మన యొక్క స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తే మనం ఏ మెథడ్స్కి ఎలిజిబుల్ అనేది అయితే ఉంటుంది. సో ఆల్రెడీ నేను మెథడాలజీకి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో అయితే చేశాను. లైక్ మనం బీఏ, బీఎస్సీ, బీకామ్ ఇలా డిగ్రీలో ఏ గ్రూప్స్ అయితే తీసుకుంటామో అండ్ బీఎడ్లో కూడా మనకు మెథడాలజీస్ అయితే ఉంటాయి. అవి మెయిన్గా 4 మెథడాలజీస్ ఉంటాయి. సో అవి ఏంటి అనేది ప్రీవియస్లో మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. మీరు ఏ మెథడ్స్కి ఎలిజిబుల్ అనేది సో మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ కన్వీనర్ ఆఫీస్ సార్లు వెరిఫై చేశాక సో మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో నార్మల్గా మనకి ఏంటంటే సో డిగ్రీలో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీజెడ్సీ, ఎంబీజెడ్సీ, బీఎస్సీలో ఎంపీసీ, ఎంపీసీఎస్, బీటెక్ ఇలా డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. ఎవరైతే బీఏ, బీకామ్ స్టూడెంట్స్ ఉంటారో మీరు సోషల్ మెథడాలజీకి ఎలిజిబుల్ అవుతారు. మీరు అప్లోడ్ చేసిన బీఏ మెమోని బట్టి, బీకామ్ మెమోని బట్టి సో వాళ్ళు మీరు సోషల్ స్టడీస్ అనే అప్డేట్ ఇస్తారు. ఒకవేళ మీరు బీఎస్సీ స్టూడెంట్స్ కానీ, బీజెడ్సీ స్టూడెంట్స్ కానీ, ఎంబీజెడ్సీ స్టూడెంట్స్ కానీ అయినట్లయితే సో మీకు బయో సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బీఎస్సీకి సంబంధించి ఎంపీసీ కానీ, ఎంపీసీఎస్ కానీ అండ్ బీటెక్ కానీ స్టూడెంట్స్ అయినట్టయితే మీరు మ్యాథమెటిక్స్కి అండ్ ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అన్నట్టుగా సో ఇక్కడ మన యొక్క స్టేటస్లో అయితే చూపించడం జరుగుతుంది. సో మీరు సైన్స్ స్టూడెంట్స్ అయితే 2 మెథడ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఆర్ట్స్ స్టూడెంట్స్ అయితే ఒకటే మెథడ్కి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ సో మీరు ఓరియంటల్ లాంగ్వేజెస్ సంబంధించి కానీ, లిటరేచర్ ఇన్ తెలుగు, లిటరేచర్ ఇన్ ఇంగ్లీష్ లాంటి కోర్సెస్ కంప్లీట్ చేసి ఉంటే డిగ్రీలో కానీ, పీజీలో కానీ సో మీరు లాంగ్వేజెస్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అలా మీకు 2 మెథడ్స్ కూడా ఇస్తారు కొంతమంది స్టూడెంట్స్కి. సో ఈ విధంగా మీరు ఏ మెథడాలజీకి ఎలిజిబుల్ అనేది ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. సో మెనీ ఆస్పిరెంట్స్ మేము ఏదే మెథడ్ సెలెక్ట్ చేసుకోవాలని మనకి ఎలా తెలుస్తుంది సార్ అని డిఫరెంట్ కామెంట్స్ అయితే చేయడం జరిగింది. సో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ని బట్టి కన్వీనర్ ఆఫీస్ వాళ్ళే మనకి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత సో మీ అదర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. లైక్ మీరు అప్లోడ్ చేసిన డిగ్రీ ఏదైతే ఉంటుందో దాని నేమ్ అనేది ఉంటుంది. సో మీరు బీకామ్ అప్లోడ్ చేస్తే బీకామ్ సంబంధించి, బీఏ అప్లోడ్ చేస్తే బీఏ అని, బీఎస్సీ అయితే బీఎస్సీ అని, సో బీజెడ్సీ అయితే అలా మీ యొక్క గ్రూప్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన అప్డేట్ ఇస్తారు. అండ్ ఇక్కడ లోకల్ రీజన్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. సో మీరు తెలంగాణకు లోకల్ స్టూడెంట్స్ అయినట్లయితే సో ఇక్కడ మనకు ఓయూ అని అయితే రావడం జరుగుతుంది. మరి ఓయూ అని ఎవరికి వస్తుంది సార్ అంటే సో మీరు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు తెలంగాణలోనే చదివినట్లయితే సో 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు సో టోటల్గా మీ యొక్క ఎడ్యుకేషన్ తెలంగాణలో కంప్లీట్ అయితే మిమ్మల్ని లోకల్ కింద ట్రీట్ చేస్తారు. ఇక్కడ ఓయూ ఉంటుంది. ఒకవేళ మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ దట్ ఈస్ మీరు ఆంధ్ర యూనివర్సిటీలో చేసినట్లయితే మనకు ఏయూ అని, ఒకవేళ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చేసినట్టయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని చెప్పేసి అయితే మనకు అప్డేట్ ఇస్తారు. తెలంగాణ కాకుండా, ఆంధ్రప్రదేశ్ కాకుండా అదర్ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే మీరు ఒకవేళ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు సో లేదా టోటల్గా డిగ్రీ అనేది అదర్ స్టేట్లో కంప్లీట్ చేసిన మీకు ఇక్కడ నాన్ లోకల్ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మైనార్టీ స్టేటస్. సో మీరు మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే ఇక్కడ మైనార్టీ అని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు నాన్ మైనార్టీ స్టూడెంట్స్ అయినట్లయితే నాన్ మైనార్టీ అనేది ఇస్తారు. సో ఇక్కడ మైనార్టీ ఎవరంటే ముస్లిం అండ్ క్రిస్టియన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనార్టీ. ఒకవేళ మీరు మైనార్టీకి అప్లికేబుల్ అయినట్టయితే సో మీకు ఈబీసీ ఆర్ బీసీఈ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీరు మైనార్టీ అవుతారు. ఒకవేళ ఇక్కడ నాన్ మైనార్టీ అని వచ్చినట్లయితే మీరు సో మన యొక్క కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేస్తే వాళ్ళు మీ యొక్క ఈబీసీ సర్టిఫికేట్ లేదా మైనార్టీ సర్టిఫికేట్ని రీఅప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు కూడా మైనార్టీ స్టేటస్ అయితే అప్లికేబుల్ కావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్. పేరెంటల్ ఇన్కమ్ అనేది కూడా మనకు వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ప్రతి స్టూడెంట్ ఎవరైతే ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన స్టూడెంట్ ఉంటారో మీకు ఇక్కడ లోయర్ అని రావాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ స్టూడెంట్స్, తెలంగాణకు లోకల్ అయిన తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే లోయర్ అని అయితే వస్తుంది. మీరు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయ్యుండి ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కూడా మీకు హయ్యర్ అనే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది తెలంగాణలో యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇక్కడ మీకు హయ్యర్ అని అయితే రావడం జరుగుతుంది. సో తెలంగాణ స్టూడెంట్స్ అయ్యుండి తెలంగాణలోనే మీ యొక్క 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు టోటల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినట్టయితే సో మీకు ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే లోయర్ అని రావాలి. లోయర్ అని కాకుండా హయ్యర్ అని వచ్చినట్టయితే మీరు మళ్ళీ మీ యొక్క ఇన్కమ్ని రీఅప్లోడ్ చేయించడానికి రిక్వెస్ట్ మెయిల్ చేయండి. ఇన్కమ్ సంబంధించి బేసిక్ రూల్ చెప్పాం మనం ఆల్రెడీ. 1 జనవరి 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. అంతకంటే ముందు పాత ఇన్కమ్
2023 కానీ 2022 కానీ తీసుకుని ఇన్కమ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. రీఅప్లోడ్ యువర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చెప్తారు. ఇన్ కేస్ మీకు బీకామ్ సంబంధించి సర్టిఫికేట్ సరిగా అప్లోడ్ చేయకపోయినా రీఅప్లోడ్ అనే అప్డేట్ అయితే ఇస్తారు. అండ్ తర్వాత కేటగిరీ, సో మీరు అప్లోడ్ చేసిన క్యాస్ట్ని బట్టి ఇక్కడ మీకు కేటగిరీ అయితే డిస్ప్లే అవుతుంది. ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా ఏదైతే ఉంటుందో అది మనకు డిస్ప్లే అవుతుంది. ఇలా మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ దానికి సంబంధించి ఒక్కొక్క అర్థం అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అయితే చూడండి. మీ స్టేటస్లో ఏముందనేది తెలుసుకొని మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మేము డీటెయిల్ రిప్లై ఇవ్వడం కానీ, సో మీకు డీటెయిల్గా వీడియో చేయడం అనేది చేస్తాము. లేదా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, మెయిల్ ద్వారా కానీ కాంటాక్ట్ అయితే సో మా టీం అనేది మీకు సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కొంతమంది వచ్చేసి మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు సార్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదు సార్, బోనోఫైడ్స్ అప్లోడ్ చేయలేదు సార్, ఇలాంటి ప్రాబ్లం ఉంటే మేము ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలనేది కూడా రిక్వెస్ట్ చేస్తారు. ఫస్ట్ మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి. ఇన్ కేసు అలాంటి మిస్టేక్స్ ఉంటే వాళ్ళు రీఅప్లోడ్ చేయమని మీకు ఆప్షన్ ఇస్తారు. ఒకవేళ అక్కడ కూడా మీకు రీఅప్లోడ్ చేయమని ఆప్షన్ ఇవ్వకపోతే మీరు రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయొచ్చు. సో రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయడానికి కన్వీనర్ ఆఫీస్కి అయితే మీరు రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ హెడ్సెట్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకునే విధానం. అండ్ స్టేటస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి మనకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.